విజయవాడలో ఎన్టీఆర్ జిల్లా టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు సొంగ సంజయవరంపై ఆయన భార్య శాంతిశ్రీ మాచవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి మద్యం సేవించి తనపై దాడి చేశారని ఆరోపిస్తూ డయల్ 112కు సమాచారం ఇచ్చినట్టుగా తెలిపారు. పోలీసులు స్పందించామని సురక్షితంగా గోడవల్లిలో పుట్టింటికి పంపించారు. తన భర్త అక్రమ సంబంధం పెట్టుకుని తరచూ తనపై దాడులకు పాల్పడుతున్నారని శాంతి ఆరోపించారు. కత్తిపీటతో దాడి చేసేందుకు యత్నించారని కన్నీటి పర్యంతమయ్యారు. తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని కోరారు. చెల్లిని విజయవాడ అర్బన్కి సంబంధించి సొంగ సంజయ్ వర్మ అని అతనికి ఇచ్చి గత 20 సంవత్సరాల క్రితం పెళ్లి చేశాము. 10 సంవత్సరాలు బాగానే ఉన్నాండి. అతను రాజకీయంగా ఎప్పుడైతే పలుకుబడి సంపాదించి రాజకీయ నాయకులతో తిరగటం మొదలుపెట్టాడో అప్పటి నుంచి నా చెల్లిని నా మేనగోళ్ళని వేధించడం, అతని తల్లి తండ్రి మా చెల్లి వాళ్ళ తోడుకోళ్ళలో ఆడపడుచులు అందరూ కలిసి నా చెల్లిని అనేక సార్లు కొట్టి రాత్రి 3:30కి తాగొచ్చి కొట్టి ఇబ్బంది పెట్టి కట్టుబట్టలతో ఇంటికి పంపించేసి విజయవాడ ఎంపీ చిన్ని గారి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. రాజకీయ అండ పలుకుబడి ఉపయోగించి నా చెల్లిని ఎన్ని చేసినా కానీ ఎవరేం చేయలేరు, నాకు రాజకీయ అండ ఉందని చెప్పేసి అతను కుటుంబ సభ్యులతో కలిసి చాలాసార్లు నా చెల్లిని నా మేనగోళ్ళని కొట్టారు. అవమానకరంగా మాట్లాడి నా చెల్లి నాకు ఎప్పుడు చెప్పలేదు. ఈరోజు నా ఇంటికి తెల్లవారుజామున 5:30, 6ంటికి నా ఇంటికి రాగా నేను ఈ విషయాన్ని ప్రెస్ ద్వారా అందరికీ తెలియజేయడం అయినది. ఇంటికి వచ్చి నన్ను నేను వెళ్ళిన తర్వాత ఎవరెవరు వస్తున్నారు ఇంటికి నాకు తెలుసు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని నన్ను టార్చర్ చేస్తాడు. పిల్లని కూడా అలాగే కన్న పిల్లని కూడా అలాగే మాట్లాడతాడు. నువ్వు నాకు అసలు పొట్టలేదు అని మాట్లాడతాడు. అంటే 25 సంవత్సరాల నుండి ఇదే బాధలు పడుతున్నాను, ఓర్చుకున్నాను, ఇంకా నా వల్ల కాలేదు, నన్నే చంపేస్తాను అంటూ ఉంటాడు. పొద్దాక 3-4 సార్లు అటెంప్ట్ చేశాడు. కత్తిపేట మీద ఇక్కడ వరకు తీసుకొచ్చి గొంతు పిసికేసి అలా అడ్డమంతా పగలు కొట్టేశాడు. అన్ని చేసి కానీ నేను ఓర్చుకున్నాను పిల్ల కోసం. తర్వాత వచ్చి పొద్దాక నాకు విడాకులు ఇచ్చి అంటాడు. నేనేం తప్పు చేశాను విడాకులు ఇవ్వటానికి, నువ్వు తప్పు చేసి నన్ను విడాకులు ఇవ్వమంటావు ఏంటంట అని అడిగేదాన్ని. అయినా కానీ నోరేసుకొని తాగడం వాగడం పొద్దాక సభ్యకరంగా. నేనేమో మంచి ఫ్యామిలీలో పుట్టాను, వాళ్ళ ఫ్యామిలీ వరస్ట్ ఫ్యామిలీ. అందరూ కలిసి నా మీదకి వచ్చేసి నేను మాట్లాడలేనని అసభ్యకరంగా మాట్లాడతారు. గోడు అంత మాతో లాయరు కస్తూరి, తను మగోడు తిరుగుతాడు, మళ్ళీ ఇంటికి వస్తాడు, నువ్వే ఎందుకు అట్లా అని నన్ను క్వశ్చన్ చేస్తూ ఉంటుంది.